ఎవరో పాగలగాలని అమ్మా నాన్న అనుకోనికి నేను నీ లెక్క బట్టే బస్తాను అనుకున్నావు. మా అమ్మా నాన్న ఎవరో నాకు తెలియదా? ఇది మా అమ్మ, గీడు మా నాన్న. అంటే మా నాన్నగారు మీ నాన్నగారు ఒక్కలన్నమాట. మా అమ్మ మీ అమ్మ ఒక్కరే అన్నమాట. అక్క, చెల్లి, చెల్లి, మన అమ్మ నగలన్నీ నీకే, నువ్వే ఉంచుకో. అక్క, నాన్నగారు లాకెట్ కూడా నువ్వే తీసుకో. అది నీ అక్క కాదు, నువ్వు దాని చెల్లి కాదు, మీ అమ్మ నాన్న ఒక్కరే కాదు 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 అసలు ఇది చెల్లి కాదు, అది అక్క కాదు. ఏంటత్తయ్య గారు? ఇదేంటి? వద్దమ్మా, లాకెట్ తర్వాత వెతుకుదాంలే. వెళ్దాం పద. ఏమైంది అత్తయ్య గారు మీకు? అయ్యో, ఆ శ్వేత పెద్ద మాయలాడి ఏదో ఒక నాటకం ఆడి ఆ నగలతో పాటు చేతు లాకెట్ కూడా కొట్టేస్తుంది. అందుకే వద్దు అంటున్నాను. నగల సంగతి తర్వాత చూద్దాం. భోజనానికి టైం అవుతుంది. బంగారాజు నోరు వాడచ్చు. చెయ్యి వాడచ్చు, భోజనప్పుడు వాడచ్చు. ఓవరాక్షన్ చేయకుండా తిను. కడిగావా? అన్నీ చెప్పాలి. కానీ కానీ తింటా.
శ్వేతని ఎలా కాపాడాలి? సాంబార్ పోసేసాయి. కళ్ళలో కూడా కొట్టుకున్నాయి. థ్యాంక్స్ గీత, లేకుంటే ఆ దెబ్బలు నాకు పడేవి. నేనుండగా నిన్నెలా కొట్టనిస్తానే? కిడ్స్, ఇప్పటిదాకా మీకు టెంట్లు ఎలా వేయాలో నేర్పించాను. మ్యాప్లు ఫాలో అవుతూ ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్పించాను. రోడ్ల మీద నడవటం, రోపులు పట్టుకుని ఎక్కడం నేర్పించాను. సో ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రాథమిక చికిత్స అంటే ఏమిటో నేర్పిస్తాను. ఆపండి. ఏంటి ఇది? చప్పట్లు ఆపండి. చప్పట్లు అంటే నాకు నచ్చవు. అయితే బుల్లెట్ తెప్పించానా సార్? పంచా కాదు, ఫ్రాక్. చాలే, చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ కంటి ముందు ఎవరైనా నీళ్ళల్లో పడిపోతే మీరేం చేస్తారు? ముందు పైకి లేస్తారు, ఆ ఆ తర్వాత బట్టలు మార్చుకుంటారు. తల్లి, నీళ్ళల్లో పడిపోవడం అంటే కాలు జారటమో తడి నేలమే పడటమో కాదమ్మా. నదిలోనో చెరువులోనో పడిపోతే మీరు ఏం చేస్తారో ఇప్పుడు చెప్పండి. పడిన వారికి ఈత వస్తే ఈదుతారండి, రాకపోతే మునిగిపోతారండి. అమ్మా పాదపూజ, నేను అడిగింది నీళ్లలో పడ్డ వాళ్ళు ఏం చేస్తారు అని కాదు. ఎదురుగా ఉన్న వాళ్ళు నీళ్లలో పడిపోతే మీరు ఏం చేస్తారు అదే. నా కంటి ముందు ఎవరైనా చెరువులో పడిపోతే హెల్ప్ 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 అని అరుస్తా. హెల్ప్ హెల్ప్ అని అరిచేది పడ్డవాళ్ళు కదా, నువ్వెందుకు అరుస్తావు? ఈత రాదు కాబట్టి, దూకితే సస్తా కాబట్టి. సరే, ఒకవేళ నీకు ఈత వస్తే ఏం చేస్తావు? పడ్డవానికి నేర్పుతా. ఇప్పుడే వాడు చచ్చాక ఇవన్నీ కాదు చెప్తా. ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో పడిపోతే వాడి జుట్టు పట్టుకొని తీసుకురావాలే. పైనోడికి బట్టతలుండి జుట్టు లేకుంటే చెయ్యి పట్టుకొని తీసుకురావాలి. ఓ చెప్తా.
బంగారాజు సార్ మీరు ఒకసారి ఇలా పడుకోండి. అలాగే సార్. ఏయ్ ఎక్కడికి? చేప దిండి తెచ్చుకుందామని. దిండు దుప్పటి కూడా తెచ్చుకో. నాకేనా సార్, మీకు కూడా తీసుకురామంటారా? మీ మామకు కూడా తీసురా. నీ ఛీ, వచ్చి పడుకోవయ్యా. బోర్లో పడుకోవాలా వెలకెలా పడుకోవాలా? వంగుని పడుకోవయ్యా. లాగ ఒకటి తంతాను వెళ్ళి నీళ్ళలో పడతావు, దూరం తీరిపోద్ది. మరి ఏంటయ్యా బోర్లా పడుకుంటే డెమో ఎలా చూపిస్తాం? అర్థమైంది సార్. పడగా. అలాగే. కిడ్స్ జాగ్రత్తగా చూడండి. నీటిలో పడిన వ్యక్తిని ఇలా పడుకోబెట్టి తల ఏటవాలుగా ఉంచాలి. కడుపు మీద చేతులు ఇలా ఉంచి గట్టిగా ఒత్తాలి. చంపుతా. నోరు మూసుకుని సైలెంట్ గా పడుకో. ఒకవేళ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే కృత్రిమ శ్వాస అందించాలి. అంటే ఇలా ముక్కు మూసి నోరు బాగా తెరిచి మన నోటితో తన నోట్లోకి గాలి బాగా ఊదాలే. చల్, అడ్డమైన నోట్ల నోరు పెట్టుడేంది? నేను ఊదా. ఊదకపోతే చస్తాడే. ఊదితే మేం చేస్తాం సార్. ఓ, సర్లే ఇదిగో ఒక్కొక్కరు వచ్చి పొట్ట నొక్కి గాలి ఊదండి. అట్లనా? సరే. అయిపోయింది సార్. ఏమైపోయింది నీ బొందా? నేను చెప్పినట్టు చేయలేదే. చేసినా కదా సార్. నిజంగా చేయలా, చేసినట్టు నటించావు. మరి ఈయన నిజంగా నీళ్ళలో పడ్డా? నటించట్లే. ఆయన నిజంగా నీళ్ళలో పడమనండ్రి, నేను నిజంగా ఫస్ట్ ఎయిడ్ చేస్తా. ఏంటి నువ్వు నిజంగా ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే వీడు నిజంగా పడాలా? అవును సార్, మేము నిజంగా చేయాలంటే ఆయన నిజంగా పడాల్సిందే. రండి అందరం కలిసి సార్ని నీళ్ళలో తోసేద్దాం. మీ ఫస్ట్ ఎయిడ్ తగలయ్యా. నీళ్ళలో పడ్డవాడిని కాపాడడం కాదు కానీ ముందు నీళ్ళలో పడకుండా కాపాడడం నేర్చుకోండి. సరే సర్లే, మీకు ట్రైనింగ్ ఇవ్వటం చాలా కష్టం తల్లి. సర్లే, చివరగా మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తా. అంటే ఎవరైనా మా మీద దాడి చేసినప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవడం అంతేనా? కరెక్ట్. ఎవరైనా మిమ్మల్ని కొట్టడానికో గాయపరచడానికో వస్తే మీరేం చేస్తారు? ఆంజనేయ స్వామిని స్మరించుకొని శపిస్తానండి. శపిస్తావా? ఏ కాలంలో ఉన్నావు తల్లి? శపిస్తే వచ్చినవాడు ఆగుతాడా? వాడు ఆగడండి. ఆంజనేయ స్వామి వాడి భర్తం పడతాడండి. దేవుడా, ఈ బాల భక్త శబరిని నాకు తగిలించావేంటయ్యా? అమ్మా శ్వేత, నిన్ను కొడితే ఏం చేస్తావు? వాడి బొక్కలు సూర సూర ఎత్తా. ఇదిగో బంగారాజు, ఓసారి డ్రామా చెప్పండి సార్. ఇందాక సెవెన్లో వాడారు, ఇప్పుడు ఎలా వాడతారు సార్? చెప్తా. రౌడీ నువ్వు ఇప్పుడు పెద్ద రౌడీవి. అర్థమైంది సార్. నేను రౌడీలా రెచ్చిపో, వాళ్ళు నా నుండి ఎలా కాపాడుకుంటారో టెస్ట్ చేయాలి, అంతేగా? నువ్వే రౌడీవా? కానీ బాగా క్యాచ్ చేసావు. చూడండి, ఇతను ఒక రౌడీ. మీ మీద దాడికి వస్తాడు. ఎలా కాపాడుకుంటారో ముందు మీరు చూపించండి, ఆ తర్వాత నేను చూపిస్తా. శ్వేత, మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బు నగలు నకిచ్చేయండి. గట్లనా? ఒకసారి వెనక్కి తిరుగుండి సార్. ఎందుకు? తిరగవయ్యా, నగలిస్తా. ఓకే. ఒంగుర్రి, ఇంకా ఒంగుర్రి. మీ సెల్ఫ్ డిఫెన్స్ తగలయ్యా.
రౌడీల నుంచి మిమ్మల్ని ఎలా కాపాడాలో చెప్పడం కాదు, మీ నుంచి మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి. లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళేలోపు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయేలా ఉన్నాం సార్. నేనేం చేసిన సార్? మీరు నేర్పుతానన్నారు, నేను ఆల్రెడీ నేర్చుకున్నా అని చూపించిన. అయినా తిరుగు అంటే ఎందుకు ఏంటి అని అడగకుండా నిలబడితే గట్లనే ఉంటది సార్. అవును, అసలు తప్పద్దా వీడి? చాలే, పెద్ద ఫైటర్లా చేతులు కాళ్ళు ఊపుకుంటూ నువ్వు మాత్రం చేసిందే ఉంది. నాతో పాటు వచ్చి నీళ్ళలో పడ్డావు. నిన్ను కాపాడదామని వస్తే నువ్వు తోస్తే పడ్డాను. మేం కూడా మీరు కాపాడగలరో లేదో చూద్దామని దూకా. ఇంకా నయ్యం, నీ ఇద్దరం ఎదవలమని నీకు తెలుసు, నాకు తెలుసు. మనం గొడవ పడితే వాళ్ళకు కూడా తెలిసిపోవడం అవసరమా? సైలెంట్ గా ఉంటే వాళ్ళ దగ్గర గౌరవమైనా మిగులుతుంది. కరెక్టే సార్, నాది సేమ్ ఫీలింగ్. అది మనం ఇప్పుడు కామెడీ రౌడీలు కాదు, టెర్రరిస్టులం. మీరు భయపడకండి. సరే పదండి. అడవి దొంగ. జేబు దొంగ, అమ్మ దొంగ. అంటే అమ్మని దోచుకుంటారా? మీ అమ్మని దోచుకోవడం అనేది ఇప్పుడు అంత అవసరమా? హే జేబు దొంగ, ఎస్ బాస్. దుప్పటవేయ్. దుప్పటెందుకు వేసామో తెలుసా? నెక్స్ట్ దిండి వేసుకుని పడుకోవడానికి. చెప్పు తెగుద్దాయి. సారీ, నేను బూట్లు వేసుకున్నాను. ఏం వెటకారమా? మర్యాదగా మీ దగ్గరున్న డబ్బు, నగలు, విలువైన వస్తువులు అన్నీ తీసి దుప్పట్లో వెయ్యండి. ఎందుకు? బస్ దాకా మీరు మోసుకొస్తారా? మోసుకు రావడానికి మేం కూలీలం కాదురా, దొంగలం. దోచుకోవడానికి వచ్చాం. గాల మొహాలు చూస్తే దొంగ కొళ్ళు పట్టేటోళ్ళ లెక్కున్నారు. దొంగతనాలు ఏం చేస్తారు సార్? నోర్మోయ్, పిల్ల కాలువలో ఇదే జల్ల మహందానా? అసలు మేమొచ్చింది నీ దగ్గర. మీ దగ్గర డబ్బులు కొట్టేయడానికి. మర్యాదగా డబ్బులు తీస్తారో మమ్మల్ని కత్తులు తీయమంటారు. కత్తులా? థ్యాంక్ యూ. ఇందాక నుంచి నేను కత్తు కోసమే చూస్తున్నా. ఎందుకురా? ముళ్ళు గుచ్చుకుంది, ముళ్ళును కత్తితోనే తీయాలి కదా, అందుకని. నేను కత్తులు తెచ్చింది నువ్వు ముళ్ళు తీసుకోవడానికి కుదరో, నీ ప్రాణం తీయడానికి. ఒరే, ఇంకా చూస్తారంట్రా? మీ దగ్గర ఉన్న డబ్బు, నగలు తీసిచ్చేయండి. ఏం సార్ గాలకు భయపడేది? చంపుతో పందుల్లోకి పారిపోతారు. మమ్మల్ని తీస్తావే? చెబుతాంగా అమ్మదంగా అటాక్. మనం జంపు. గీత రావే, ఇలా లెక్క సెటిల్ చేద్దాం. నేను యుద్ధానికి సిద్ధం శ్వేత. అష్టదిక్కులారా, పంచభూతాలారా, సూర్య చంద్రులారా, శివ పార్వతులారా. ఒసేయ్, నీకు దండం పెడతానే. నువ్వు శపథం చేసే లోపు తెల్లారిపోతుంది. రావే. సరే పద శ్వేత.
కమాన్ మాతో పెట్టుకుంటారా? మాతోనే పెట్టుకుంటారే. బంగారాజు కమాన్. సూపర్ సూపర్. నా పేరు నిలబెట్టారు. ఏడ్చావులే. ఏమన్నా? బాగా చాలా బాగా నేర్పావులే అంటున్నాను. అమ్మా, ఆ దొంగలకి బాగా బుద్ధి చెప్పారు. ఇదే స్పిరిట్ తో ముందుకు సాగిపోదాం. ఓకే, గో అహెడ్ క్లాస్.